ములుగు జిల్లా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలి. పైలాన్ నిర్మాణ పనులు, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి అనసూయ సీతక్క. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రికి ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ములుగు నియోజకవర్గానికి 16వ తారీఖు నాడు 12 గంటలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇతర శాఖల మంత్రులు, సహచర సోదరులు, ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16వ తారీఖు నాడు 12 గంట మధ్యలో మరి మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరుగుతుంది. అక్కడ మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాచురేషన్ మూడ్లో వీళ్ళు వాళ్ళు అని కాకుండా 31 వరకు అప్లై చేసినటువంటి గతంలో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం అర్హత కలిగినటువంటి పాత ఏవైతే నిబంధనలున్నాయో వాటికి అనుగుణంగా ఒంటరి మహిళలను, వితంతు మహిళలను సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సాచురేషన్ మూడ్లో పెన్షన్ పథకాన్ని సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించడం 16వ తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా 31 వరకు, ఆగస్టు 31 వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరినీ వెరిఫై చేసి పాత నిబంధనలు, కొంతమంది మేమేదో కొరివీలు పెడుతున్నామని ఆ గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు వాళ్ళే ఇప్పుడు ఉల్టాగా మాట్లాడుతున్నారు. అన్ని జీవులతో మేము తొందరలోనే మాట్లాడతాం. అందుకని అక్కడ సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు సాచురేషన్ మూడ్లో మరి అందరికీ పెన్షన్స్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న తర్వాత మరి మహిళలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించి అక్కడి నుంచి ములుగు డిగ్రీ కాలేజ్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా మనం హ్యామ్లో దాదాపుగా 16,000 కోట్ల రూపాయలను మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వర్కులు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి గత 2.5 సంవత్సరాలుగా చేపట్టడం జరుగుతూ ఉంది. వాటిని కంటిన్యూ చేస్తూ మరి ప్రతి గ్రామానికి రోడ్ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి హ్యామ్ రోడ్స్ అనే ఒక కొత్త పథకాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అక్కడ గట్టమ్మకు ఎదురుగా ఉన్నటువంటి పైలాన్ ఏదైతే ఉందో అక్కడ మరి ఆ యొక్క పైలాన్ ఓపెన్ చేసి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మేము చేపట్టబోయేటువంటి 16,000 కోట్ల రూపాయల 3 విడతల వర్కులను అది మరి మా ఇతర శాఖల మంత్రులతో కలిసి మా లోకల్ వరంగల్ జిల్లా ఉమ్మడి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరితో కలిసి అది ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలెక్టరేట్కి వచ్చి ఈ కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి కలెక్టరేట్ ను కూడా ప్రారంభించి కలెక్టర్ గారిని మరి అక్కడ ఛాంబర్లో చూసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మరి అంటే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మరి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత లోపల కలెక్టర్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుని లోపల విజిట్ చేసి తర్వాత ఇక్కడ ఒక సభ చిన్నగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని, అభిమానులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు 3:30 లోపు పర్కాలు వెళ్తారు. అక్కడ మా పర్కాల ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన భారీ బహిరంగ సభ, ముఖ్యంగా అక్కడ మహిళలకు మరి డైరీ ఫామ్ కట్టించడం జరిగింది. దాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ లోకల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ రోజు 16వ తారీఖు నాడు ఈ ప్రోగ్రామ్స్ ను మనం పెట్టుకోవడం జరిగింది. మేడారం వస్తారు, దర్శనం చేసుకుంటారు. వితంతు మహిళలు, ఒంటరి మహిళల పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు వస్తారు. హ్యామ్ ప్రోగ్రాం
పైలాన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు కలెక్టర్ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు. అందరికీ ఆహ్వానం. రాష్ట్ర ప్రజలు కానీ, అభిమానులు కానీ, ములుగు నియోజకవర్గ ప్రజలు, ములుగు జిల్లా ప్రజలు